So welcome back to theory and practice of GST. What is GST? Services tax. Very good. GST లో ఎన్ని రకాలు మనం చూసాం? ఇన్ GST how many types normally? ఒక 9 దాకా ఉన్నాయి సార్. ఏమేంటి? VAT, అవి కాదు, నేను GST లో టైప్స్ మామూలుగా సింపుల్ ఏమేంటి? CGST, వెరీ గుడ్. CGST, SGST, వెరీ గుడ్. GST, UTGST, యూనియన్ టెరిటరీ జిఎస్టీ. అది కాకుండా ఇంకా మనము ఎక్కువ వాల్యూ గల వస్తువులు అమ్మేమనుకోండి, వాటికి అడిషనల్ గా సెస్ కూడా కట్టాలి. ఓకే, సిఈఎస్ఎస్ఎస్. నార్మల్లీ 5 types of GST you will see: SGST, CGST, UTGST, IGST, సెస్. సెస్ ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే మనము చేసిన వస్తు సేవల యొక్క అమ్మకపు విలువ ఎక్కువ ఉంటే మనం సెస్ కట్టాలి. ఓకే, సెస్ మీన్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, పన్ను మీద పన్ను, టెక్స్ సెస్ అంటే. ఓకే, నౌ సి, సో ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీటెడ్. నో, ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీటెడ్. we are going to start the second unit. From this unit we have problems, we have practicals. Okay, so whatever I am going to explain now, whatever I am going to show you now, what we have to do after sitting in front of the system, we have to do that practical, whatever I am showing. See, in your name you open company. In 5th semester I told you how to create company. మీకు 5th సెమిస్టర్లో చెప్పాను కంపెనీ క్రియేషన్ ఎట్లా అనేది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ సిస్టమ్స్లో నేను చెప్పింది ఇప్పుడు విన్న తర్వాత క్లాస్ అయిపోయినాక మీరు సిస్టమ్ ఎదురుగా కూర్చొని మీ పేరుతోటి కంపెనీ ఓపెన్ చేసి నేను ఏవైతే ప్రాక్టికల్స్ చేయిస్తున్నానో అవి చేసి మీ ప్రాక్టికల్ రికార్డు రేపటి నుంచి పట్టుకొని రండి. ఇప్పుడు రాసుకున్నది, ఇప్పుడు చేసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ప్రాక్టికల్ రికార్డులో ఏ రోజు ఆ రోజు రాసి చూపించాలి నాకు. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, నౌ కమింగ్ టు దిస్. In the second unit, what we will learn is introduction to getting started with the GST, enabling GST and defining tax details, transferring input tax credit, ITC. మీకు మళ్ళా చెప్తున్నాను, ITC ప్రతి క్లాస్లో కూడా చెప్తూనే ఉన్నాను. ఓకే, input tax credit to GST, intrastate supply of goods, intrastate inward supply, intrastate outward supply, interstate outward supply, return of goods, purchase returns, sales returns, supplies inclusive of tax, defining tax rates at master and transaction levels, defining GST rates at stock group level, defining GST rate at transaction level, hierarchy of applying tax rate details, reports. All these topics we will learn in second unit, in unit 2. Okay, so first of all, in this system we do not have tally. Now I am downloading. ఈ సిస్టంలో టాలీ లేదండి, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను. ఎవరి సిస్టంలో అయితే లేకపోతే నెట్ కనెక్ట్ చేసుకొని టాలీ డౌన్లోడ్ చేసుకోండి. అది ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఓకే, యు టైప్ టాలీ, ERP we are doing టాలీ ERP డౌన్లోడ్. టాలీ ప్రైమ్ ఉన్నది, వీఆర్ నాట్ డూయింగ్ ప్రైమ్. మన సిలబస్ లో ERP నే ఉన్నది, టాలీ ERP 9. సో దట్ వీఆర్ గోయింగ్ టు డౌన్లోడ్. ఓకే, ఎక్కడ ఉన్నది టాలీ ప్రైమ్? టాలీ ERP 9. టాలీ ఇది నేను కొట్టానండి, చూడండి. టాలీ ERP 9 డౌన్లోడ్ అని కొడితే ఇది వచ్చిందండి. ఒకటి నాకు అవకాశం, నేను డౌన్లోడ్ చేస్తాను. I am downloading it. So installer, I have clicked here. It will ask you, do you want to allow this app to make changes to your device? Yes, you. So English, your language is English. Then next, accept. This is not required. Decline. Downloading. Now that is Avast free software, antivirus software, that is not required. I declined it, and now I am downloading టాలీ ERP 9. కొత్తగా డౌన్లోడ్ చేయడం ఎట్లానో మీకు చూపించానండి. It will show you the message. Thank you, you have successfully downloaded టాలీ ERP 9. Okay, now you click on finish.
ఫినిష్ చేశానండి. ఇది బ్లాక్ చేస్తున్నా, అవసరం లేదు మనకు దాని నుంచి ఏం నోటిఫికేషన్స్ అవసరం లేదు. నౌ ఐఎమ్ మినిమైజింగ్ ఇట్. దిస్ ఆల్సో ఐఎమ్ మినిమైజింగ్. నౌ యూ కెన్ చెక్. I will search. Yeah. Just a minute. Is it? Is this again? Install. Let us check. Let me check. I'm installing. Okay. Done. Now you can see tally icon. You can see here. See here tally icon is there. Okay. So that I will do. I am maximizing it. ఇట్లా వస్తుందండి మీకు. మీకు తెలుసు మనం ఏం పర్చేజ్ చేయలేదు. వీ డి నాట్ పర్చేజ్ టాలీ సాఫ్ట్వేర్. మనము వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఎడ్యుకేషనల్ మోడ్ అంటే అది ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీగా వాడుకోవచ్చు. దీంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మనము డేట్స్ అడ్డగోలు కొట్టుకోవడానికి ఉండదు. ఈ రోజు 31 జనవరి అట్లా ఇష్టం వచ్చిన డేట్స్ కొట్టుకోవడానికి ఉండదు. 1-2-3 డేట్సే కొట్టుకోవడానికి అలౌడ్ ఉంటుంది. మన అన్ని డేట్స్ మార్చుకుంటే ఇక మనం రెగ్యులర్ బిజినెస్ మ్యాన్ కూడా తీసుకుంటాడు ఫ్రీగా. సో కాబట్టి ఫ్రీ సాఫ్ట్వేర్. ఈ డేట్స్ యూ కెనాట్ చేంజ్ యాజ్ యూ విష్. నీ ఇష్టం వచ్చినట్టుగా డేట్లు మార్చడానికి అలాంటి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్. ఓకే. సో ఫ్రీ వర్షన్ లో లిమిటేషన్స్ ఉంటాయి. బట్ యాజ్ వీఆర్ యూజింగ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, ఐఎమ్ క్లికింగ్ ఆన్ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. ఓకే, దీన్ని క్లిక్ చేస్తామండి. చూడండి, క్రియేట్ కంపెనీ. ఇప్పుడు నేను కంపెనీ క్రియేట్, యూ కెన్ సీ హియర్ దేర్ ఇస్ నో కంపెనీ. లిస్ట్ ఆఫ్ కంపెనీ, సెలెక్టెడ్ కంపెనీ. అసలు కంపెనీనే లేదు. బికాజ్ నౌ న్యూలీ ఐ హ్యావ్ డౌన్లోడెడ్ టాలీలో. ఇప్పటిదాకా ఒక కంపెనీ కూడా లేదండి. నా పేరుతోటి నేను కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి స్టెప్స్ ఏమి రాదు. నేను ఇప్పుడు చేసిందంతా స్టెప్లు మీరు రాసుకోవాలి, మీ నోట్స్లో ఉండాలి. ఓకే, ఏం చేశాము? వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ టాలీ, క్లిక్ ఆన్ టాలీ ఐకాన్, వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. After downloading the software, Tally software, click on Tally icon, then list of selected companies, company info will be there. In company info, click on create company. So create company lo just you all know in 5th semester you have done. మీరు ఏ పేరు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలండి. నేను నా పేరుతో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో I am opening with my name, Ramesh. Then mailing name Ramesh. Address Khammam I am typing. India. State I am typing Telangana. Pin code 507160. Okay, right. Phone number I am not giving here. Mobile number I gave. Okay. An excess number came. Deleting that. Tax number not required. Website. Friend, financial year begins from 1/4/2024. ఇప్పుడు మనం 24-25 లో ఉన్నాం కదా. ఏప్రిల్ నుంచి మొదలైంది. నెక్స్ట్ చూడండి, ఇక ప్రతి ఒక్కటి మనం చేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఇట్లా ఎంటర్ కొట్టుకుంటూ పోతే చివరి దాకా అన్ని ప్రతి ఒక్కటి కొట్టాలి, అట్లా అవసరం లేదు. డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ సేవ్ కావాలంటే కంట్రోల్ ఏ కొట్టే సేవ్ అయిపోతుంది. యు ప్రెస్ ఆన్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు మనకి ఇంతకు ముందు లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్, ప్రీవియస్లీ ఎర్లియర్ దేర్ వాజ్ నో కంపెనీ, బట్ నౌ యూ కెన్ సీ రమేష్ కంపెనీ. ఇప్పటి వరకు కంపెనీ లేదండి. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను, రమేష్ పేరుతో కంపెనీ ఓపెన్ అయిందా. సో దిస్ ఈజ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఓపెన్ కంపెనీ. అర్థమైందండి కంపెనీని ఎట్లా క్రియేట్ చేసి. మనం 5th సెమ్ లో నేర్చుకున్నాం. 5th సెమ్ లో టాలీ అనేది మనం చూసాం. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ లో
టాలీ సాఫ్ట్వేర్ ERP 9లో ఎట్లా కంపెనీని క్రియేట్ చేస్తామో చూసాం. ఇప్పుడు మనము రమేష్ పేరుతోటి కంపెనీ ఓపెన్ చేశాను, మీరు సిస్టంలో మీ పేరుతోటి కంపెనీ ఓపెన్ చేయాలి. ఓకే, నౌ కమింగ్ టు ఇక మన సబ్జెక్ట్లోకి వస్తే మీకు చెప్పవలసిన ఏమున్నాయి దీంట్లో చూస్తాను సార్. చూడండి, ఇది దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్, క్రియేటింగ్ ఏ కంపెనీ. మనము ఎనేబులింగ్ GST. ఇప్పుడు GSTని మనము సిస్టంలోకి తీసుకొని రావాలంటే టాలీలో క్యాలిక్యులేషన్ అంటే CGST కానీ, SGST కానీ, IGST కానీ, UTGST కానీ, సెస్ కానీ అవన్నీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఎనేబుల్ GST. ఎనేబుల్ చేయటం అంటే యూ ప్రిపేర్ టాలీ సాఫ్ట్వేర్ టు ఇంక్లూడ్ GST డీటెయిల్స్ ఇన్ ది కంపెనీస్ పర్చేజెస్ ఆర్ సేల్స్ ఆర్ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్స్. మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కావాలి లేదా GSTకి సంబంధించిన వివిధ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఇన్ ఎస్టర్డేస్ క్లాస్ వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ రిటర్న్స్. అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఎనేబుల్ GST. అది ఎనేబుల్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ కంపెనీ. చూడండి, కంపెనీని ఆల్రెడీ క్రియేట్ చేశానండి. సో ఇవన్నీ కూడా మనం చేసాము. తర్వాత ఎనేబుల్ చేయాలి అంటే ఏం చేయాలి స్టెప్స్ చూడండి. యాక్సెస్ స్టాట్యుటరీ సెట్టింగ్, గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి ప్రెస్ 11 క్లిక్ చేయాలి. ఏ కంపెనీ యొక్క డీటెయిల్స్లోనైతే, ఏ కంపెనీ యొక్క పర్టికులర్స్లోనైతే మీరు GST డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్ళాలండి? F11, ప్రెస్ F11. చూడండి, నేను F11 ప్రెస్ చేస్తాను. చూడండి, F11 అంటే ఫీచర్స్. ఓకేనా, రైట్ సైడ్ కింద ఉంటుంది చూడండి. హియర్ యూ కెన్ సీ F11 ఫీచర్స్. ఫీచర్స్ లో మళ్ళా ఇక్కడ F3, ఆఫ్టర్ F11 యూ ప్రెస్ ఆన్, యూ క్లిక్ ఆన్ F3. ఇవ్వండి, స్టాట్యూటరీ అనేది వస్తుంది. ఇవ్వండి, ఇక్కడ చూడండి, ఈ మొదటి రెండు చూడండి, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సెట్ ఆల్టర్ GST డీటెయిల్స్ అని రెండు ఉన్నాయి చూడండి. అది నో అని ఉంటుంది డిఫాల్ట్ గా. ఇట్ విల్ డిస్ప్లే నో డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే అది సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు అది నో కింద ఉంటుంది. మీరు దాన్ని ఎస్ చేస్తే మీరు GST డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయవచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద డీటెయిల్స్. ఓకే, చూడండి, ఎస్లు కొట్టంగానే మీకు ఆ రెండు ఎస్లు కొడితే GST డీటెయిల్స్ అన్ని ఇవ్వమని అంటుందండి. రెగ్యులర్, కాంపోజిషన్ డీలర్ అని నిన్న ఒకటి చెప్పాను. కాంపోజిషన్ డీలర్ సేల్స్ వాల్యూ ఎంత అని చెప్పాను నిన్న క్లాస్లో. కాంపోజిషన్ డీలర్ ఐ టోల్డ్ ఎస్టర్డే ఫ్లాట్ ట్యాక్స్ రేట్ కట్టచ్చు. ఒక ఇయర్ లో అతని సేల్స్ వాల్యూ ఈ లోపల ఉంటే, టర్న్ ఓవర్ ఇంత లోపల ఉంటే కాంపోజిషన్ డీలర్ కింద అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. 3 lakhs, 2 lakhs, 4 lakhs and 3 lakhs. 1 crore 50 lakhs, 1.5 కోట్ల లోపల ఉంటే కాంపోజిషన్ డీలర్ కింద అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా, యూ అగైన్ లిసన్ ఎస్టర్డేస్ క్లాస్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. మీరు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎవ్వరూ వినట్లేదు, నాగరాజుతో సహా తిరుగుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. నేను అప్లోడ్ చేయటం ఎందుకు చేస్తున్నా? ఏం అర్చన జ్వరం వచ్చి ఇంట్లో క్లాస్ వినలేవా? అప్లోడ్ చేస్తున్నా, అదే చూడలేదని అంటున్నా. సౌమ్య చేయి నొప్పి పుట్టింది, క్లాస్ వినటానికి ఎందుకు నొప్పి పుడుతుంది? వస్తున్నారు, ఎందుకు వస్తున్నారో తెలవట్లేదు, పోతున్నారు. నీకేమైంది క్లాస్ వినటానికి? కాంపోజిషన్ డీలర్ స్కీమ్ కింద 1.5 లోపల ఉంటే మనము కాంపోజిషన్ డీలర్ కింద అప్లై చేస్తాము, లేదంటే నార్మల్ రెగ్యులర్ డీలర్ కింద అప్లై చేస్తాము. ఓకే, సో రిమైనింగ్ వన్స్ యూ కీప్ యాజ్ ఇట్ ఈస్. GSTIN నెంబర్ లేదు మన దగ్గర, అది ఉంటే కొట్టినా మంచిదే, లేకపోయినా యూ కెన్ లీవ్ ఇట్. పీరియాడిసిటీ చూడండి, పీరియాడిసిటీ నిన్న రిటర్న్స్ లో రకరకాల రిటర్న్స్ చెప్పాను మీకు. మంత్లీ ఇవ్వాల్సినవి ఉన్నాయి, క్వార్టర్లీ ఇవ్వాల్సినవి ఉన్నాయి, యాన్యువల్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. యాన్యువల్ రిటర్న్ ఏ నెంబర్ అని చెప్పాను, దాని గురించి స్పెసిఫిక్ గా కూడా చెప్పాను. ఫామ్ నెంబర్ ఎంత, యాన్యువల్ రిటర్న్ ఫామ్ నెంబరు. ఫామ్ 9 అని చెప్పి మీకు సపరేట్ కూడా చూపించాను. 9A, 9B, 9C రకరకాలుగా ఉన్నాయని చెప్పాను క్లియర్ గా. సో మంత్లీ రిటర్న్ నేను సబ్మిట్ చేస్తున్నాను. ఈవే బిల్లు ఇవన్నీ కూడా యూ కెన్ క్లిక్ ఇచ్చి. అట్లనే ఈవే బిల్ అంటే ఏమిటి అంటే ఎలక్ట్రానిక్ వే బిల్.
మన దారిలో పోలీసులు చెక్ చేసినా కానీ అది చూపిస్తాం, అది ఎవరి నుంచి కొన్నారు, ఎక్కడికి పోతున్నది, సరుకు ఏంటి అనేది. అది ఇప్పుడు ప్రస్తుతం జిఎస్టి ఉన్న రూల్స్ ప్రకారం నౌ ఈవే బిల్ లిమిట్ ఈజ్ మినిమం లిమిట్ ఈజ్ 50,000. 50,000 క్రాస్ అయినా ఏ సేల్స్ చేసినా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 50,000 లోపలైతే ఇబ్బంది ఏమి లేదు. 50,000 దాటితే కంపల్సరీ ఈవే బిల్ ఇవ్వాలి, అంటే ఎలక్ట్రానిక్ వే బిల్లు. ఎవరైనా చెక్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇట్ మే బి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇట్ మే బి పోలీస్, ఇట్ మే బి ఎనీ గవర్నమెంట్ అఫీషియల్, ఇఫ్ దే చెక్ యూ షుడ్ పొజెస్ ఈవే బిల్. దాని లిమిట్ ప్రస్తుతం 50,000 ఉన్నదండి. ఓకే, బిల్లు లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కుదరదు. 50,000కు మించితే కంపల్సరీ బిల్లు ఉండాలి. సో థ్రెషోల్డ్ లిమిట్ అంటాం దాన్ని. ఓకే, అది దాటితే వీ హ్యావ్ టు పొజెస్ బిల్. సో ఆ విధంగా ఇవన్నీ చూస్తున్నాము. థ్రెషోల్డ్ లిమిట్ 50,000. ఎనేబుల్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ అడ్వాన్స్ రిసీట్, దిస్ ఆల్సో ఐఎమ్ క్లికింగ్ ఎస్. ఎనేబుల్ ట్యాక్స్ ఆన్ రివర్స్ చార్జ్, దిస్ ఆల్సో ఐఎమ్ క్లికింగ్ ఎస్. చూడండి, అది నో ఉన్న ఇబ్బంది ఏమి లేదు. రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆర్సిఎం అని మీకు ఒకటి చెప్పాను, గుర్తున్నదా? ఏంటది? వాట్ ఈజ్ ఆర్సిఎం? ఫుల్ ఫామ్ కాదు, దాని డెఫినేషన్, దాని అంటే ఏంటి మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్? మనం ఏదన్నా పర్చేస్ చేస్తాం అనుకోండి, కొన్నప్పుడు వాళ్ళు షాప్ వాళ్ళు జిఎస్టి పే చేయాలి, కానీ మనం జిఎస్టి పే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ హైలీ అప్రిషియేట్ యూ. వెన్ ఏ పర్సన్ సెల్స్, హీ హ్యాస్ టు పే జిఎస్టి, బట్ హీ ఈజ్ నాట్ రిజిస్టర్డ్. ఆ డీలర్ రిజిస్ట్రేషన్ లేదండి, అతను కట్టలేడు పన్ను. కొన్నప్పుడు మనం కట్టాలి ఒరిజినల్ గా. సెల్లర్ హ్యాస్ టు పే జిఎస్టి, బట్ ఇన్ కేస్ ఆఫ్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్, because for example, he is unregistered dealer, he is not registered under GST, he cannot pay GST. We purchase goods, then we have to pay that GST. That is known as reverse charge mechanism. నేను నాగరాజు ఎగ్జాంపుల్ తో కూడా చెప్పాను, నాకు గుర్తులేదు. ఆయనకు బయట పనులు ఎక్కువైనాయి. ఇప్పుడు నాగరాజు క్లాస్ చెప్తాడు, నేను టీచర్ నేను కూడా అటు కూర్చుంటా అని చెప్పాను. టీచర్ అయిన వాడు రివర్స్ అవుతున్నాడు, ఇక్కడ స్టూడెంట్ టీచర్ అవుతున్నాడు, టీచర్ స్టూడెంట్ అవుతున్నాడు. అట్లానే సెల్లర్ హ్యాస్ టు పే ట్యాక్స్, బట్ ఇన్ దిస్ కేస్ పర్చేజర్ విల్ పే. దాన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటారు. సో దాన్ని కూడా నేను ఎస్ అని కొడుతున్నాను, ఏమి ఇబ్బంది ఏమి లేదు. సెట్ ఆల్టర్ జిఎస్టి రేట్స్, చూడండి మనము ఇక్కడే జిఎస్టి రేట్స్ ఇవ్వచ్చండి. మన కంపెనీ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు నేను రమేష్ కంపెనీ ఐఎమ్ సేయింగ్, ఇట్ డీల్స్ విత్ ఓన్లీ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ గూడ్స్. ఒకటే ఒక టైప్ ఆఫ్ గూడ్స్ తోటి మనము అమ్మకాలు కొనుగోలు చేస్తున్నాం అనుకోండి, జిఎస్టి రేట్స్ మీకు రకరకాలుగా ఉంటాయని చెప్పాను. 0%, 5%, 12%, 18%, 28%. నేను ఒకే ఒక టైప్ ఆఫ్ గూడ్స్ తోటి బిజినెస్ చేస్తున్నా, రకరకాలు లేవు నాకు. ఇక్కడే నేను అది జిఎస్టి రేట్ ఎంత అనేది స్పెసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎస్ పెట్టాను అనుకోండి, చూద్దాం. చూడండి, ఇక్కడ సపరేట్ ఓపెన్ అవుతుంది. నేను ఏ రేటు గల గూడ్స్ తోటి నేను బిజినెస్ చేస్తున్నా అనేది ఇక్కడ అడుగుతుంది. ఇక ప్రతిసారి పర్చేజెస్ సేల్స్ లో ఆటోమేటికల్లీ ఇట్ విల్ క్యాలిక్యులేట్, ఐ నీడ్ నాట్ స్పెసిఫై. చూడండి, ఇక్కడ ట్యాక్సబిలిటీ అంటే నేను ఏం చేస్తున్నాను, ఇట్ ఈస్ ట్యాక్సబుల్. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, ఐ ఆమ్ మెన్షనింగ్ ఇట్ యాజ్, లెట్ us take for example 18%. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18% అని ఇచ్చానండి. నేను ఒకటే ఒక గూడ్స్ తోటి అమ్ముతున్నాను, కొంటున్నాను. కంపెనీ లెవెల్లోనే ఐ హావ్ డిఫైన్డ్. అది ఇంతకు ముందు చెప్పినట్టుగా 0% పెట్టుకోవచ్చు, 5% పెట్టుకోవచ్చు, 12% పెట్టుకోవచ్చు, 18%, ఎనీ పర్సెంటేజ్ ఐ కెన్ గివ్. సో ఎట్ కంపెనీ లెవెల్ ఐ గేవ్ జిఎస్టి. ఓకే, సో సిమిలర్లీ this one, what is this, I will show you once. Let's creating a problem. Student, if these are all steps I have done, F11 కొట్టి F3 కొట్టేనా జిఎస్టి ట్యాక్స్ ఎనేబుల్ చేయడానికి. చూడండి, ఆల్ దీస్ డీటెయిల్స్ సెట్, ఈ రెండు ఎస్లు చేశానా, దీస్ 2 I made into చేంజర్ ఇంటూ ఎస్. చూడండి, జిఎస్టి ఇవన్నీ కూడా చేశాను నేను. 50,000 ఏది వాల్యూ, అది ఈవే బిల్ అని చెప్పాను. అది మినిమం ఇప్పుడు 50,000 ఉంది, అది చేశాను. చూడండి, ఇది రెగ్యులర్, కాంపోజిషన్, 2 డీలర్స్ ఉంటాయండి, మనం రెగ్యులర్ చేయాలి. కాంపోజిషన్ డీలర్ వచ్చినప్పుడు చెప్తాను, కాంపోజిషన్ డీలర్ అంటే దాని కండిషన్స్ వేరుగా ఉంటాయి. ఓకే, సేమ్ ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను. ఇక్కడ ఎనేబుల్ జిఎస్టి క్లాసిఫికేషన్ అంటే ఎస్ అన్నాను. ఓకేనా, అట్లనే
ఇక్కడ ఎల్యూటి బాండ్ డీటెయిల్స్ అన్నాను అంటే ఏంటండి? ఎల్యూటి బాండ్ డీటెయిల్స్ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ చూపిస్తాం మీకు నేను. చూడండి ఇక్కడ ఇది నో ఉన్నది, దాన్ని ఎస్ చేశాను అనుకోండి, అది దేనికి ఎల్యూటి అంటే ఏంటంటే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్. మీకు ఆ నోట్స్ లో ఉంటుంది, డోంట్ వరీ, నేను షేర్ చేసే నోట్స్ లో ఉంటుంది. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ఎల్యూటి అంటే అంటే మీకు ట్రేడ్, రకరకాల ట్రేడ్ అని మీకు తెలుసు. ఏమేమి ట్రేడ్స్ ఉంటాయండి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ దేర్? నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్. నేషనల్ ట్రేడ్ లో ఎన్ని రకాల ట్రేడ్స్ ఉన్నాయి? నేషనల్ ట్రేడ్ ఆర్ లోకల్ ట్రేడ్ ఎన్ని రకాల ట్రేడ్స్ ఉన్నాయి? హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 types of trades are there. Export trade, import trade, entry port trade అని 3 types ఉన్నాయి. చూడండి, ఎక్స్పోర్ట్ ట్రేడ్ చేసే వాడికి పన్ను కట్టనవసరం లేకుండా చాలా సందర్భాల్లో గవర్నమెంట్ మినహాయించింది. సో ఈ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అనేది ఇస్తాడు అతను. అంటే నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా కాబట్టి నాకు పన్ను మినహాయించిందని డైరెక్ట్ అప్లై చేసుకుంటా ఫస్టే. లేకుంటే ఇప్పుడు పన్ను కట్టి మళ్ళీ గవర్నమెంట్ నుంచి డబ్బులు వాపస్ పొందాలి. యూ హ్యావ్ టు గెట్ రీఫండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దట్ ఈస్ ఎ లెందీ ప్రాసెస్. So that is why here only you will give undertaking. LUT stands for letter of undertaking. చూడండి, దాన్ని ఎస్ అని కొడితే ఏమొస్తుందో చూడండి. అది దానికి ఒక నెంబర్ అడుగుతుంది, బాండ్ నెంబర్ ఏంటి అని అడుగుతుంది. చూడండి, ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు ఎస్. LUT లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అండ్ బాండ్ నెంబర్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ 1 2 3. అతను ఏ డేట్ నుంచి ఏ డేట్, ఈ రోజు డేట్ డిస్ప్లే అవుతుంది అక్కడ. ఈ రోజు నుంచి ఎన్ని రోజుల్లో నేను ఎక్స్పోర్ట్ చేస్తాను, హౌ మెనీ డేస్ that bond will be valid, you have to enter. In how many months or how many days, that date you have to enter. So applicable from this date to which date, that date I have to mention. For example, I am mentioning it as 28 to 2025. 28 sorry 28 to 2020. ఎందుకు మీకు చెప్పాను, డేట్స్ అడగకుండా తీసుకోదు. దిస్ ఇస్ ఫ్రీ సాఫ్ట్వేర్. నేను ఎలా 2 నెలలు ఒరిజినల్ ఇస్తే, జెన్యున్ ఇస్తే తీసుకోదు. సో ఓన్లీ 1 డే మాత్రమే ఇచ్చానండి నేను. ఆ బాండ్ ఒక రోజు పరిమితి తోటి 1 డే. సో దిస్ ఈజ్ హౌ. ఇది ఏంటి అంటే కంపెనీ లెవెల్లో నేను ట్యాక్స్ డిఫైన్ చేశానండి. ఐ హ్యావ్ డిఫైన్డ్ ట్యాక్స్ ఎట్ కంపెనీ లెవెల్. చూడండి, కంపెనీ లెవెల్లో నేను ఇప్పుడు ఎంత పర్సెంట్ పెట్టానండి ట్యాక్స్? 18% పెట్టాను. సో నౌ ఐఎమ్ క్లికింగ్ ఇట్ ఎస్. చూడండి, ఈ సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ కొడితేనే మీకు అది ఓపెన్ అయిందండి. చూడండి, ఎస్ కొడితే అది ఓపెన్ అయింది. ఇంతకుముందు నేను చేసిందంతా ఓపెన్ అయింది. డిడ్ యూ అండర్స్టాండ్? మీకు ఇది ఎట్లా వచ్చింది? యూ హ్యావ్ క్రియేటెడ్ కంపెనీ ఫస్ట్. కంపెనీ క్రియేట్ చేసినాక ఏం చేశారు? F11. యూ ప్రెస్డ్ F11. F11 తర్వాత F11లో ఏది క్లిక్ చేశారు? F3 క్లిక్ చేయంగానే మీకు ఇది వస్తుందండి. ఇగో ఇది డిస్ప్లే అవుతుంది. స్టాట్యుటరీ అండ్ టాక్సేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. దీంట్లో మొదటి రెండింటిని ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యూ విల్ మేక్ ఇట్ ఎస్. Then set alter GST details. This also you are going to set yes. Then automatically దీన్ని కూడా ఎస్ ఎప్పుడైతే కొడతారో నెక్స్ట్ ఇది దిస్ విల్ ఓపెన్. ఇక్కడ మీరు టోటల్ డీటెయిల్స్ యూ విల్ గివ్. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? సో మనకు ఒక్కసారి చూస్తే సిలబస్ లో చూడండి, ఇంట్రడక్షన్ అంటే జిఎస్టి అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పడం. ఇంట్రడక్షన్ అంటే దెన్ ఎనేబులింగ్ జిఎస్టి. ఇప్పుడు ఎనేబుల్ జిఎస్టి చేశాం కదా. ఎనేబుల్ చేయడానికి ఏం చేశామండి? యూ క్రియేటెడ్ కంపెనీ. ఐఎమ్ రిపీటింగ్, యూ క్రియేటెడ్ కంపెనీ, యూ ఓపెన్డ్ దట్ కంపెనీ, ప్రెస్డ్ F11 ఓపెన్ చేస్తే ఫీచర్స్ వస్తాయి. F11 ప్రెస్ చేసినాక F3 యూ ఎంటర్డ్. F3 ప్రెస్ చేస్తే స్టాట్యుటరీ అండ్ టాక్సేషన్ అనేది ఓపెన్ అయింది. అందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి.
ఎనేబుల్ జిఎస్టి అంటే ఎస్ అన్నారు. సెకండ్ వన్ సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ అని ఉన్నది, దాన్ని కూడా ఎస్ అన్నారండి. చూడండి, దిస్ ఈజ్ ఎనేబులింగ్. సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ కూడా ఎస్ అన్నారు, ఎనేబులింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఎస్ అన్నారు. మిగిలిన డిఫాల్ట్ గా ఇది ఎస్ అన్నప్పుడు మీకు నెక్స్ట్ టైం చూపించిన బాక్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. ఇందులో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. ఇందులో ఇది ఏం మార్చకపోయినా ఏం కాదండి, ఇట్లనే ఉన్నా కానీ యూ కెన్ డూ. మీరు ఇక్కడే జిఎస్టి రేట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడే మీరు డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఒక కంపెనీకి సంబంధించిన మొత్తం ఎట్ కంపెనీ లెవెల్ యూ కెన్ డిఫైన్. చూడండి, ఇది ఎస్ అనగానే మీకు ఇంకొక బాక్స్ ఓపెన్ అయింది. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో మీకు సెకండ్ యూనిట్ లో ఉన్న మొదటి టాపిక్స్ అండి ఇప్పుడు చెప్పింది. సెకండ్ యూనిట్ యూ కెన్ చెక్ ఎనేబులింగ్ జిఎస్టి అండ్ డిఫైనింగ్ ట్యాక్స్ డీటెయిల్స్. ఇది డిఫైనింగ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఎట్ కంపెనీ లెవెల్. ఇది ఫస్ట్ లెవెల్ అండి. కంపెనీ లెవెల్లోనే మనము యూ కెన్ డిఫైన్ ట్యాక్స్. ఓకే, కంపెనీ లెవెల్ అంటే ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేయగానే F11 ప్రెస్ చేస్తాము, F11లో మళ్ళీ F3 ప్రెస్ చేస్తాము. F3లో మొదటిది ఎనేబుల్ జిఎస్టి ఉంటుంది, దాన్ని నో ఉంటే దాన్ని ఎస్ చేస్తాం. దీన్ని సెకండ్ సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ అని ఉంటుంది, దాన్ని నో అని ఉంటుంది, దాన్ని ఎస్ చేస్తే మీకు కంపెనీకి సంబంధించిన బాక్స్ ఓపెన్ అవుతుందండి. దాంట్లోనే జిఎస్టి రేట్ నో ఉంటుంది, దాన్ని ఎస్ చేసి మీరు 8% అంటే ఆ పర్సంటేజ్ కొట్టుకోవచ్చు. Did you understand? Will you practice this? These steps you have to write in your practical records. Enabling GST ఎట్లా చేస్తున్నారు, ఎనేబులింగ్ ట్యాక్స్ రేట్ ఎట్ కంపెనీ లెవెల్ అది ఎట్లా చేస్తున్నారు అనేది నాకు మీరు నోట్స్ లో రాసుకొని రావాలి రేపటి. ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. యూ ఓపెన్ ద సిస్టమ్స్, యూ చెక్ వెదర్ టాలీ ఈస్ దేర్ ఆర్ నాట్. ఇఫ్ టాలీ ఈస్ నాట్ దేర్, యూ డౌన్లోడ్. ఇన్ యువర్ నేమ్ యూ ఓపెన్ ద కంపెనీ. You have to open the company in your name, enable GST and enable tax details. Okay, now you practice, right? Thank you. Now we have to do